వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ప్రజాపాలన విజయోత్సవ సభను జయప్రదం చేయండి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్లార్పూర్ సభకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంచిర్యాల జిల్లాలో పులి కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే గ్రూప్ 3 పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన పెద్దపల్లి అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు. పెద్దపల్లి జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖల సమన్వయంతో సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుండి అభ్యర్థులు బారులు తీరారు. గోదావరి నుండి అడిషనల్ డీసీపీ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. వారి వెంట పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, సిఐ ప్రవీణ్, ఎస్ఐ లక్ష్మణరావు పాల్గొన్నారు. మామనూర్ ఎయిర్పోర్టుకు నిధులు విడుదల చేసినందుకు బాణాసంచ కాల్చి సీఎంకు పాలాభిషేకం చేసిన వరంగల్ ఎమ్మెల్యేలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో తమ తల్లిదండ్రుల సమాధుల చింతనే సోదరుడి అంత్యక్రియలు పూర్తి చేశారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో నారావారిపల్లికి తరలివచ్చారు. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు, చంద్రబాబు సన్నిహిత మిత్రులు, నందమూరి కుటుంబానికి చెందిన ప్రముఖులు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు హాజరయ్యారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల సమీపంలో తన తండ్రిని చివరిసారి చూసుకుంటూ నారా రోహిత్ వెక్కి వెక్కి ఏడవడం అందరినీ కంటతడి పెట్టించింది. మా నాన్న కోసం, మా కోసం ఎంతో చేశారంటూ నారా రోహిత్ అభిప్రాయపడ్డారు. ఎక్స్ ద్వారా నారా రోహిత్ విడుదల చేసిన ఓ ఎమోషనల్ నోట్ ఆయనకు తండ్రి మీదున్న ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది. సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంతిమ నివాళులు అర్పించారు. చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లి రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని తీసుకొని వచ్చారు. అనంతరం అక్కడికి వివిధ పార్టీల నేతలు, సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకొని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
హన్మకొండలోని సుబేదారి మెడికల్ ఆసుపత్రి ఆవరణలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఆసుపత్రి నిర్వాహకులు ఏర్పాటు చేసి సుమారు 200 మంది ప్రజలకు షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వాటితో పాటు ఇతర వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శిబిరంలో ఆసుపత్రి నిర్వాహకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హనీత్ హుస్సేన్ మాట్లాడుతూ నేటి యాంత్రిక జీవనంలో ప్రజలు అధిక సంఖ్యలో చక్కెర వ్యాధి సోకి ఇబ్బందులు పడుతున్నారని, వారి వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్లందరి బ్లెస్సింగ్స్ వైద్య నారాయణ హరి మీరు మళ్ళీ దేవుడితో సమానం. మాకేం తెలియదు, పిల్లలకు పాఠా చెప్తాం కానీ అంటే మళ్ళీ వచ్చిన తర్వాత మామూలు పంపిస్తారు గ్రూపులో నేనే చేయించుకున్నట్టు వాళ్ళందరూ వస్తున్నారు. సరే బాబు, సరే ఓకే బాబు. अभी फोन करने उनको बोलने आई एम प्रैक्टिसिंग एज ए जनरल फिजिशियन और डायबिटोलॉजिस्ट। तो आज हमारे हॉस्पिटल में, मेडिहिल हॉस्पिटल में एक मेडिकल कैंप हुआ है जिसमें HbA1c, शुगर टेस्ट और कोलेस्ट्रॉल टेस्ट अपन फ्री करे हैं और ECG के साथ फ्री करे हैं। तकरीबन 200 पेशेंट्स तक हम लोग फ्री कैंप करे थे। 200 मेंबर्स, ऑलमोस्ट सब लोग 200 मेंबर्स को बेनिफिट हुआ है कैंप की वजह से। और बहुत से लोगों को भी और हम लोग और रीच होना चाह रहे हैं ये कैंप के ज़रिए। और कैंप भी हर 2 महीने में एक बार रखने का इरादा है इन डिफरेंट प्लेसेस। तो कैंप रखने का मकसद क्या है बोले तो लोगों को अवेयरनेस क्रिएट करना है शुगर के बारे में। जिसको शुगर अवेलेबल शुगर नहीं, जिनको मालूम नहीं है कि उनको शुगर है, उनको हम लोग स्क्रीन कर सकते हैं। वी कैन ब्रिंग द वी कैन लेट देम नो कि उनको शुगर है बोल के। और जिनका ऑलरेडी शुगर का ट्रीटमेंट चल रहा, उनका ट्रीटमेंट कौन से हद तक इम्प्रूवमेंट है या नहीं वो भी अपन मॉनिटर कर सकते हैं। उसके हिसाब से ट्रीटमेंट प्लान्स भी चेंज कर दे सकते हैं। तो ये पूरे चीज़ें क्या है बोलते हैं, ये लाइफस्टाइल डिसऑर्डर्स के नीचे आ जाता है। जो लिपिड प्रोफाइल मतलब कोलेस्ट्रॉल ज़्यादा बढ़ जाना, शुगर लेवल बढ़ जाना, बीपी बढ़ जाना, जिसकी वजह से हार्ट के प्रॉब्लम्स आने के चांसेस रहते हैं। तो ये पूरे लाइफस्टाइल डिसऑर्डर्स जो मेटाबॉलिक डिसऑर्डर्स रहते हैं उसका एक कॉम्प्रिहेंसिव कैंप है ये, जिसमें कोलेस्ट्रॉल टेस्ट, शुगर, बीपी वगैरह मॉनिटर कर लेंगे। वरंगल में भी, मंडी बाजार में भी और एक क्लिनिक है हमारा, हॉस्पिटल है 24 आवर्स जो रहता है। तो वहाँ पे भी हम लोग हर 3-4 महीने में हमारे कौन सा तो भी एक क्लिनिक में एक कैंप चलते ही रहता, जिससे हम लोग लोगों के खरीद जाते रहते और उन लोगों को हमारी तरफ से बेनिफिट हुए जैसा हम लोग करते रहते हैं। और खासकर ऐसे लोग भी हैं जो मेडिकल कैंप्स के लिए वेट करने वाले लोग रहते हैं, जिनके पास मनी का कैपेबिलिटी नहीं रहता, उनका ट्रीटमेंट कैसा चल रहा मालूम होने के वास्ते हमेशा आके पूछते भी रहते कि कैंप कब करने वाले। శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా నియమితులైన శ్రీ ఎస్ఎన్ చంద్రశేఖర్ ఆజాద్ సోమవారం ఉదయం పరిపాలన భవనంలో అధికార బాధ్యతలను స్వీకరించారు. ఇన్ఛార్జ్ కార్యనిర్వహణాధికారి శ్రీ ఈ చంద్రశేఖర్ రెడ్డి నుండి వీరు అధికార బాధ్యతలను స్వీకరించడం జరిగింది. కాగా అధికార బాధ్యతల స్వీకరణకు ముందు వారు ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విభాగ అధిపతులు, సిబ్బంది నూతన కార్యనిర్వహణ అధికారికి వారికి శుభాభినందనలు తెలిపారు. అనంతరం కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ శ్రీవారి అమ్మవార్ల అనుగ్రహంతో తనకు కార్యనిర్వహణ అధికారి వారిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం లభించిందని అన్నారు. శ్రీ స్వామి అమ్మవార్లను సేవించుకునే భాగ్యం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కార్యనిర్వహణ అధికారిగా ఇటు స్వామి అమ్మవార్లను ఇటు భక్తులను సేవించుకునే అవకాశం తనకు లభించిందని అన్నారు. ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మధ్యులు, స్థానిక శాసనసభ్యులు వారు శ్రీశైల క్షేత్రాన్ని మరింత అభివృద్ధి
అభివృద్ధి చేయాలనే ప్రాగడ సంకల్పంతో ఉన్నారని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో వారు ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు మరియు క్షేత్ర సుందరీకరణలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సిబ్బంది అందరూ కూడా జవాబుదారీతనంతో పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ దేవస్థానం అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. మండల కేంద్రమైన జగ్గంపేటలో ఉన్న భావిత ప్రత్యేక అవసరాల పిల్లల వనరుల కేంద్రంలో సోమవారం వాటర్ ప్యూరిఫై అందజేశారు. జగ్గంపేటకి చెందిన పురాణ పండ సత్యనారాయణ మూర్తి హరికుసుమాంబ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు పురాణ పండ శేషసాయి శర్మ చేతుల మీదుగా వాటర్ ప్యూరిఫైని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల మాస్టర్ అప్పన్న పెద్దకాపు మాట్లాడుతూ ట్రస్ట్ సభ్యులు మా వద్దకు వచ్చి ఏమైనా అవసరం ఉందా అని అడగగా తాము వాటర్ శుభ్రత లేకపోవడంతో వాటర్ ప్యూరిఫైర్ను అందజేయడం జరిగిందని, ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని ఆయన కోరారు. Chicken laundry pun apa pun? ఈరోజు జగ్గంపేట ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు చదువుకుంటున్న మా భవితా కేంద్రంలో మన పురాణ పండ సత్యనారాయణమూర్తి కుసుమాంబ చారిటబుల్ ట్రస్ట్ వారు మా భవితా కేంద్రానికి ఏదైనా అవసరం ఉందా అని అడగడంతో వారు అడగడం జరిగింది. అడిగితే మేము వెంటనే మా పిల్లలకి ప్యూరిఫై వాటర్ లేదండి, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుందని చెప్పడంతో వెంటనే వారు స్పందించి ఆ ట్రస్ట్ యొక్క 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మా జగ్గంపేట భవితా కేంద్రానికి ఈరోజు ఎంతో ఖరీదైనటువంటి చాలా విలువైన బ్లూ స్టార్ కంపెనీ సంబంధించినటువంటి వాటర్ ప్యూరిఫై మిషన్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మొత్తం 20 మంది పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే ఇంకా ఎవరైనా దాతలు ఉంటే కనుక ఆ భవితా కేంద్రానికి వచ్చి నాకు అవసరమైనటువంటి వస్తువులు కానీ ఏదైనా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మిర్యాలగూడ మార్కెట్ నూతన కమిటీకి మోక్షం ఎప్పుడు, ఇంకెన్నాళ్ళు? ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆశీస్సులు ఎవరికి? పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన మిర్యాలగూడ నియోజకవర్గంలోని మార్కెట్ నూతన కమిటీని భర్తీ చేయకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందు నియోజకవర్గంలో తన వెంట ఉన్న నమ్ముకున్న వారి అందరినీ ఒక త్రాటిపైన నడిపించిన ఘనత లక్ష్మారెడ్డిదే అన్న నిజం జగమెరిగిన సత్యం. మరి ఈ రోజుకు తేడా ఏంటి? ఆనాడు లక్ష్మారెడ్డి ప్రజానాయకుడే, ఈనాడు లక్ష్మారెడ్డి ప్రజల నాయకుడే. కానీ ఇప్పుడు నిర్ణయాలలో ఆచరణలో జప్యం జరుగుతుంది. నియోజకవర్గ స్థాయిలో ఇది అంశంగా మారనుందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజల నాడి కనపట్టలేము కదా. ప్రజల తీర్పు సునామీ లాంటిది. అడ్డుకట్ట వేయగలమా?
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రేపు వరంగల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో జరిగే ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల గృహజ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పటికీ గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు కనిపిస్తున్నాయని అన్నారు. లగేచర్ల ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. ప్రభుత్వాన్ని బంధనం చేయడానికి కుట్రపూరితంగా ప్రతిపక్షాలు అధికారులపై దాడులు చేస్తున్నారని అన్నారు. ప్రజాపాలనలో దాడులకు తావులేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర సంవత్సరం కావస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ సభ రేపు మనం పెట్టుకున్నాం. మరి ఈ సభని మనం అందరం కలిసి విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మీ అందరికీ తెలుసు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అట్లనే దాని తర్వాత 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడము, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు కూడా పెంచడం జరిగింది. అతి త్వరలో నియోజకవర్గానికి 3500 ఇల్లు కూడా రాబోతున్నాయి. మనం ఇంకా కూడా ఎక్కువ కూడా ఇస్తుంది ప్రభుత్వం. గతంలో కూడా చూసినట్టయితే ఎక్కడికి పోయినా ఎలక్షన్స్ ముందు ప్రచారంకి కూడా ఎక్కడ పోయినా ఇందిరమ్మ ఇల్లే ఉన్నాయి ఊర్లలో చాలా మటుకు. మళ్ళీ అప్పుడు అందరు అడిగిండ్రు ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు వస్తాయి అమ్మ, ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడని. ఇప్పుడు మనం అందరం కూడా గొప్పగా చెప్పుకోవచ్చు, ఇందిరమ్మ ఇల్లు త్వరలోనే రాబోతున్నాయి. ఇందిరమ్మ పాలన మనం అందరం చూస్తూనే ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా, మంత్రులైనా, తోటి శాసనసభ్యులైనా ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మొన్నటికి మొన్న మీరందరూ కూడా చూసినారు లగచెర్లలో ఏమైందని. ఆ సంఘటన క్లియర్గా అర్థమవుతుంది. ప్రభుత్వం పైన వాళ్ళు ఎటువంటి కక్ష కట్టిండ్రు, ఏం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని పైన నిందలు మోపడానికి ఎంత దిగజారగలుగుతారు అనేది అందరికి కూడా కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది. ప్రజలు కూడా అందరు గమనిస్తుండ్రు. తెలంగాణ మొత్తం చూసింది లగచెర్లలో ఏమైందో, ఎటువంటి దాడి జరిగిందో. దానికి బాధితులని ఖచ్చితంగా శిక్షిస్తారు. ఎందుకంటే ఇట్లాంటివి ఎక్కడ కూడా జరగద్దు. మనం ప్రజాపాలనలో ప్రజలకి అనుకూలంగా పాలన ఉండాలి కానీ ప్రజల్ని రెచ్చగొట్టి విధంగా ఉండద్దు. ఎప్పుడైనా ప్రజలు ఒక మంచి పీస్ఫుల్ వాతావరణంలో ముందుకెళ్ళాలి. కానీ ఇట్లా మతాల మధ్యలో చిచ్చులు పెట్టడాలు, మళ్ళీ వర్గాలు చేయడాలు, ఇవన్నీ కూడా వాళ్ళకే సాధ్యం. అందుకనే అసెంబ్లీ ఎన్నికలలో మంచిగా బుద్ధి చెప్పిండ్రు. దాని తర్వాత కూడా ప్రజలు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళకి పదవులు లేదన్న దాంతో పిచ్చి పట్టింది. ఆ పిచ్చి పట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు. కానీ ప్రజలు మటుకు అన్నీ గమనిస్తున్నారు. మన నియోజకవర్గంలో అయితే స్వాతంత్రం వచ్చిన విధంగా ఉంది పాలన, ఇప్పుడు ఎట్లుంది అన్నది కూడా ప్రజలు ఏమీ ఇవాళ రేపు తక్కువ లేరు, ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు. మరి ఇంత స్వాతంత్రంగా ఉండి మనం మన పనులు చేసుకుంటున్నాము. మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా మొదలైనాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. నేను ముందు కూడా చెప్పిన ఇంకా చాలా పనులు ఉన్నాయి. దేనికి కూడా నేను ఎక్కడ వెనక్కిపోను. ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటూ మీ సమస్యలు కూడా నేను తెలుసుకుంటున్నా. హైదరాబాద్ పోయినా కానీ మనకి ఇక్కడ డెవలప్మెంట్ పనులు అక్కడ ఎట్లయితే అన్న దానిపైన ఆలోచన పెట్టి చేస్తున్నాం. అన్ని పనులు కూడా మనకి ఈ 5 ఏళ్ల పీరియడ్లో ఏమేమైతే పనులు చెప్పినామో అన్నీ కూడా తప్పకుండా చేస్తా. నేను ఎక్కడ వెనక్కిపోయేది లేదు, ఏది ఊపుకునేది కూడా లేదు, లేనిపోనివి మాట్లాడుతున్నాను.
కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణంలో భాగంగా గోదాదేవి అమ్మవారి విగ్రహ నిర్మాణానికి మరియు ప్రతిష్టాపకి అయ్యే మొత్తం ఖర్చు 15 లక్షల రూపాయలను ప్రతిపాడు గ్రామానికి చెందిన రావూరి సత్యనారాయణ కుమారుడు రాంబాబు దంపతులు పెద్ద అల్లుడు తిరుమల శేషగిరిరావు దంపతులు ఇస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకి తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని ప్రముఖ పురోహితులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్చరణలతో శాల్వాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా రావూరి రాంబాబు మాట్లాడుతూ తమ స్వగ్రామం ప్రతిపాడులో ప్రముఖ పుణ్యక్షేత్రంగా దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయానికి తమ వంతు సహాయం అందించడం శ్రీ సీతారాముల సంకల్పంతోనే అని అన్నారు. అలాగే ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రతి ఒక్కరూ గుడి నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని అన్నారు. నిర్మాణంలో భాగంగా తిరుమల శేషగిరిరావు గారు ఇంకేంటంటే మనకి వచ్చే 12 నెలల్లో ముఖ్యమైనది మనకి ధనుర్మాసం. అటువంటి ధనుర్మాసంలో గోదా రంగనాథ స్వామి గోదాదేవి రోజు కూడా అర్చన చేసి ఆ యొక్క భోగినాడు గోదా రంగనాథ స్వామి కళ్యాణం చేస్తారు. అటువంటి కళ్యాణానికి సమర్పించే మన రావూరి సత్యనారాయణ గారి కుమారుడు తిరుమల శెట్టి రావూరి సత్యనారాయణ గారు ఆంధ్ర భద్రాద్రి రామాలయం నిర్మాణంలో భాగంగా గోదాదేవి విగ్రహాన్ని రావూరి సత్యనారాయణ గారి కుమారుడు రాంబాబు గారి దంపతులు, రావూరి సత్యనారాయణ గారు పెద్దలుడు తిరుమల శేషగిరిరావు గారు దంపతులు ఇద్దరు కలిసి గోదాదేవి విగ్రహానికి 1,20,000 రూపాయలు ఆ యొక్క నిర్మాణంలో భాగంగా విగ్రహానికి ఇస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని సీతారామచంద్రమూర్తి యొక్క హనుమ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేత సీతారామచంద్రమూర్తి సర్వకాల సర్వావస్థయందు వారిని వారి కుటుంబాన్ని నిత్య ధర్మకార్య శుభకార్యాలు జరగాలని ఆ యొక్క సీతారామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనం ఎప్పుడూ వారి ముందు కలగాలని ఆశీర్వదిస్తున్నాను. ములుగు జిల్లాలో జంగాలపల్లి గ్రామంలో వరుస మరణాల కారణంగా గ్రామ ప్రజలు ఏదో తెలియని ఆత్మ గ్రామంలో చొరబడి ప్రజలకు గాలి సోకడం, కొంటెతనం వంటి కారణాలతో మృతి. 2 నెలల్లో సుమారు 30 మంది యువకులు మృతి చెందుతున్నారు. దసరా పర్వదినాన బొడ్రాయి వద్ద జంతు బలి చేయకపోవడం మూలాన వరుస మరణాలు సంభవిస్తున్నాయని భావించడంతో ఈరోజు గ్రామస్తులు బయటి మంటల బాటపట్టారు. చాలా వరకు ఇళ్లకు తాళాలు వేసి కనిపించాయి. వరుసగా 3 రోజులకు ఒకసారి చొప్పున మరణాలు జరుగుతుండగా వేద పండితులతో బొడ్రాయి పూజలు జరపాలని గ్రామస్తులు తీర్మానించుకున్నారు.
చెప్పిండా ఏగెళ్ళి చాలు. ములుగు మండల్, మాది జంగల్పల్లి గ్రామం. నాకన్నా చిన్న పిల్లగాళ్ళు, నా వయసు కంటే చిన్న పిల్లగాళ్ళు చనిపోయినారు. ఇప్పటికీ దసరా అవతల నుంచి ఇప్పటి వరకు 50 మంది చనిపోయినారు అన్న. ఈ ఊరికి ఏమైందో ఏం కదో తెలియదు. కాకపోతే బోర్డర్ ఇక్కడ ఆటను కొట్టాలి, అది చేయాలి, ఇది చేయాలన్నారు. ఈ గ్రామ సర్పంచ్ ఇప్పుడు 6 నెలలు 4 నెలలు అవుతుంది లేడు. కార్యదర్శి చేతులు ఉన్నది. ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు. పెద్దలకు చెప్పిన సుత మొన్న అయ్యగారిని తీసుకొచ్చిండ్రు. ఆ బోర్డర్ ఇక్కడ తీసుకొస్తే వాస్తు లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. ఆ బోర్డర్ ఇక్కడ ఇంటికి బిందె నీళ్ళు కుంకుమ పసుపు తీసుకొచ్చి బోర్డర్ ఇక్కడ పోయాలి. దేవుని కాడికి వచ్చి దేవుని పెద్దమ్మ తల్లి గుడి కాడికి వచ్చి పెద్దమ్మ తల్లి గుడి కాడ సుధా చూసిళ్ళు అయ్యగారు. మళ్ళా పొసవ తల్లి గుడి కాడ చూసిళ్ళు. ఇంటికి బిందె నీళ్ళు పోయిండ్రి, అది చేద్దామని అన్నారు. చిన్న పిల్లగాళ్ళు మాత్రం ఈ మొలుగు దాటిపోతే అనుకుండా పోతే శివాలయాలు ఈ పెద్దలు పట్టించుకుంటలేరు. ఓట్లు వేసానికి వచ్చినప్పుడైతే ఓట్లు మాకు వేయరి, పైసలు కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే చేస్తాం అంటాను. ఓట్లు వేసుకుంటాను, పోతాను. అదే మంత్రి సీతక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 సార్లు గెలిచింది. ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచిన మీ జంగల్పల్లి గ్రామంలో మంచిగా మెజార్టీ వచ్చింది, నేను చూసుకుంటా అన్నది ఇంతవరకు చూడలే. ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది, చూసింది. కరువు పని కనుక వచ్చింది, మీ సెంటర్లా నా కరువు పనికి 400 కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు అని చెప్పింది, పోయింది. ఇంతవరకు పట్టించుకోలే. మరి ఆయన మరి ఊరికి మెజార్టీ వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమవుతుంది, ఏం కంత చిన్న పిల్లగాళ్ళు చనిపోతాను, మరి ఏంది అని ఒక్కసారి చూద్దాం అడగలేదు. అది మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.